గురుగారు, భగవద్గీత అనేది ఆచరించడం కోసం చెప్పబడిందా లేక పారాయణ కోసం రచించబడిందా? భగవద్గీత యొక్క పరమార్థం ఏంటి? మూడవ పదం చాలా మంచి పదం. పరమ అర్థం, పరమార్థం. పరమాత్మ పైన ధ్యాస కలిగించేదే పరమార్థం అవుతుంది. ఆత్మ, అంతరాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, విశ్వాంతరాళమంతా వ్యాపించిన ఆ పరమాత్మ పైన మన ధ్యాస పరధ్యాసగా మార్చే నిమిత్తమే భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగా జల లవ కణికాపీత అంటారు శంకర భగవత్పాదుల వారు. భగవద్గీత ఏ కొద్దిపాటిగా అధ్యయనం చేసినా మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మన దేహ సంతృప్తి కాదు, ఇక్కడ ఆత్మ సంతృప్తి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అని భగవద్గీత మహాత్మ్యం పద్మపురాణం వివరిస్తుంది. భగవద్గీత మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇందులో పూజలు లేవు, అగరొత్తులు లేవు, కొబ్బరికాయలు లేవు, హారతులు లేవు, ప్రదక్షిణలు లేవు. ఉన్నది అల్లా కూడా జ్ఞాపక శక్తి, వివేచనాత్మక శక్తి, విశ్లేషణాత్మక శక్తి, అనుభూతి. కనుక భగవద్గీత అనేది ఆచరణార్హత కలిగినది. భగవద్గీత ఆచరణ కోసమే చెప్పబడింది. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అంటూ చేతిలో ఉన్నటువంటి ధనుస్సును నేల పారవైచి నమస్కరించేటటువంటి అర్జునుడిని చూచి నారాయణుడు ఉపదేశం ఆరంభించాడు. అలా ప్రారంభించిన ఈ ఉపదేశం 700 శ్లోకాలతో 18 అధ్యాయాలతో భగవద్గీతగా మహాభారతంలోని భీష్మ పర్వంలో మనం చదువుకుంటూ ఉన్నాం. మనకు చదవడం కోసం, అర్జునుడికి ఆచరణ కోసం. చదివిన అనంతరం మనం కూడా ఈ భగవద్గీతను ఆచరించాలి. భగవద్గీతను ఆచరించడం అంటే అర్థం ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదవడం కాదు. భగవద్గీతలో చెప్పబడ్డ విషయాలను అనుసరించడం, అది ఆచరించడం అంటే. లోకంలో 4 విధాలుగా మనుషులుంటారు అని భగవద్గీత బోధించింది. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ 4. మనం కూడా అందులో ఒకరంగా మారాలి. భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు సాత్వకి, రాజసి, చైవ, తామసి, ఇలా ఈ క్రమంలో ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు, ఇవన్నీ కూడా భగవద్గీత చెబుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. చదవడం చదువుకుంటాం కానీ ఆచరణ అక్కడ అది ముఖ్యం. కనుక మనమందరం ప్రాథమికంగా చదవాలి, తదనంతరం ఆచరించాలి. భగవద్గీత ఆచరణ యోగ్యత కలిగినటువంటిది అనడంలో ఉండే అర్థం ఇదే. క్రమేణా అర్జునుడు కూడా యుద్ధం చేశాడు, విజయం సాధించాడు. కాలం గడిచింది. బహుకాలం అయిన తర్వాత పరమాత్ముడు మళ్ళీ కనిపించగానే అప్పుడెప్పుడో మహాభారత యుద్ధ సమయంలో మీరేదో చెప్పారు, నేనేదో విన్నాను, మర్చిపోయాను అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే మళ్ళీ అర్జునుడికి చెబుతాడు. భగవద్గీత మళ్ళీ మళ్ళీ బోధించేది కాదు. ఓసారి నేను చెప్పాను, ఓసారి నువ్వు విన్నావు, ఆచరించడం మానేశావు, నరుడిగా ప్రవర్తిస్తున్నావు. భగవద్గీత నిత్యము ఆచరించవలసినటువంటి బోధ. 21 రకాలుగా లభించేటటువంటి గీత శాస్త్రాలలో ఉద్ధవ గీత, లక్ష్మణ గీత, రామగీత, గురుగీత అనేకం 21 ఉంటాయి సాహిత్యంలో. అందులో భగవద్గీతకు మాత్రమే ఎందుకింత ప్రామాణ్యం అంటే భగవద్గీత ఆచరించవలసిన ధర్మశాస్త్రం. వేదాంతంలో ప్రస్థానత్రయం అని చెప్పబడ్డ 3 భగవద్గీత ప్రత్యేకమైనది.